కట్వాంల లవణాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహిన అని చెప్తారంటే ఘాటుగా ఉండేవి, ఎండిపోయిన వాటిని వేయించేవి, ఇవన్నీ రజోగుణ ప్రధానమైన ఆహారాలు అని. అయ్యప్ప స్వాములు సాత్వికమైన ఆహారం తినాలి. మనకున్న రాజసికపు ఆహారపు అలవాట్లని వాళ్ళపైన రుద్దేయకూడదు. తప్పు మాత్రం ఎప్పుడూ చేయకండి. మితంగా కొన్ని పదార్థాలు మాత్రమే సాత్వికమైన వడ్డించండి. ఇక్కడ గొప్ప ముఖ్యం కాదు, భక్తి ముఖ్యం. ఇంకా రెండవది అందరూ చేస్తున్న తప్పు ఏమిటంటే ఇంటిల్లిపాది వచ్చి వడ్డించేస్తే అందరికీ పుణ్యం వస్తుంది అని. ఈ వెర్రితో ఏం చేస్తున్నారు, ఒక్కొక్కళ్ళే వచ్చి విపరీతంగా వడ్డించేయడం, 18 పదార్థాలు స్వాములు ముట్టి తీరాలి అప్పుడే మాకు భిక్ష ఇచ్చిన ఫలితం వస్తుంది అని అన్ని బలవంతంగా తినిపించేయడం. అసలు అయ్యప్ప స్వాములు ఏం చేస్తారు, ఏకభుక్తం చేస్తారు. శరీరానికి సరిపోయే ఆహారం తింటూ భగవంతుడి పైన దృష్టి పెట్టి తెల్లవారుజామునే వాళ్ళ రోజును ప్రారంభిస్తారు. మీరు ఇలా పెట్టేస్తే తిని భుక్తాయసంతో పక్క రోజు ఉదయమైనా లేవగలరా చెప్పండి? వాళ్ళు ఎంత తింటారో